రాష్ట్రంలో ఎమ్మెల్యేల సంఖ్య పెంచుకోవటానికి కాంగ్రెస్ కొత్త ప్లాను అమలు చేయబోతోందా? ఆపరేషన్ ఆకర్ష్ అనుకునే విధంగా ముందుకు సాగటం లేదు. దీంతో ప్లాన్ బి అమలు చేయడానికి రెడీ అవుతున్నట్లు టాక్ నడుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా టూర్కు వెళ్లారు. ఆయన తిరిగి వచ్చేలోగానే కాంగ్రెస్ అనుకున్నది జరిగిపోతుందా? రాష్ట్రంలో ఉప ఎన్నికలు రప్పించి బలం పెంచుకోవటానికి వ్యూహరచన చేస్తున్నారా? అసలు కాంగ్రెస్ ప్లాన్ ఏంటి? వాచ్ ది స్టోరీ. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసలైన కాంగ్రెస్ వ్యూహాలను బయటకు తీస్తున్నారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్యాబలం తగ్గించేందుకు ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా ప్రయత్నించాలని భావిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సుస్థిరం చేసుకునేందుకు మొదటగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకునేందుకు ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగించారు. ఈ ఆపరేషన్లో బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు, 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ గూటికి చేరారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడకుండా ఉండాలంటే బీఆర్ఎస్ శాసనసభా పక్షం కాంగ్రెస్ లో విలీనం కావాల్సి ఉంటుంది. అయితే లెజిస్లేటివ్ పార్టీ విలీనం కావాలంటే కనీసం 26 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎపిసోడ్తో కొందరు వెనక్కి తగ్గినట్టు సమాచారం. కాంగ్రెస్ కండువా కప్పుకుంటామని చెప్పిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సైలెంట్ అయ్యారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి వ్యూహం మార్చారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. బీఆర్ఎస్ కు ఎమ్మెల్యేలు గట్టిగానే ఉండడంతో అసెంబ్లీలో అధికార కాంగ్రెస్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. అసెంబ్లీలో ప్రతి విషయానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గందరగోళం చేస్తున్నారు. ముఖ్యంగా గులాబీ పార్టీలో ఉన్న యంగ్ ఎమ్మెల్యేలు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ లాంటి వారు సభలో ఏ చిన్న ఇష్యూ జరిగినా పోడియంలోకి వెళ్లి ఆందోళన చేస్తున్నారు. వీరితో పాటు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ సైతం దూకుడుగా వ్యవహరిస్తున్నారు. వీరు పదే పదే వెల్లోకి వెళ్లడం, ఆందోళన చేయడం, సభ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తుండటంతో వీరిపై ప్రభుత్వ పెద్దలు గురిపెట్టారు. గత ప్రభుత్వంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ల విషయంలో కూడా సభలో రూల్స్ కు భిన్నంగా వ్యవహరిస్తున్నారంటూ వీరిద్దరి సభ్యత్వాన్ని రద్దు చేశారు. ఇప్పుడు కూడా బీఆర్ఎస్ కు చెందిన పాడి కౌశిక్ రెడ్డి, సంజయ్ కుమార్, వివేకానంద గౌడ్ల సభ్యత్వాలను రద్దు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుందనే టాక్ నడుస్తోంది. సభలో స్పీకర్ ఒకసారి నిర్ణయం తీసుకుని సభ్యత్వాలు రద్దు చేశాక న్యాయస్థానాలు సైతం ఏమీ చెయ్యలేవని గత సంఘటనలు తెలియచేస్తున్నాయి. అప్పట్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ల విషయంలో సుప్రీంకోర్టు దాకా వెళ్లినా కూడా స్పీకర్ నిర్ణయాన్ని మార్చలేకపోయారు. ఇప్పుడు బీఆర్ఎస్ లో దూకుడుగా ఉండే ఆ 3 సభ్యత్వాలను రద్దు చేసి ఒక ఝలక్ ఇవ్వాలని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది. దీంతో సభలో బీఆర్ఎస్ బలం కూడా తగ్గుతుంది. దీనివల్ల ఒక్క దెబ్బకు 2 పిట్టలు అన్న చందంగా పరిస్థితి తమకు అనుకూలంగా మారుతుందనే వ్యూహంతో కాంగ్రెస్ ఆలోచన చేస్తోంది. బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీలో సభ్యులు వ్యవహరించిన తీరుపై యాక్షన్ తీసుకునే అవకాశం లేకపోలేదని నిపుణులు చెబుతున్నారు. జూలై 31వ తేదీన సభ జరుగుతున్న సమయంలో సీఎం క్షమాపణ చెప్పాలంటూ బీఆర్ఎస్ సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి నిరసన తెలియచేశారు. ఆ సమయంలో బీఆర్ఎస్ సభ్యుడు పాడి కౌశిక్ రెడ్డి సభలో తన మొబైల్ ఫోన్తో ఫోటోలు తీసినట్టు సమాచారం. సభలో ఫోటోలు, వీడియోలు తీయడం అసెంబ్లీ రూల్స్ కి వ్యతిరేకం. దీంతో కౌశిక్ రెడ్డిపై వేటు పడే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది. ఇక మరోవైపు సభ జరుగుతున్నప్పటి వీడియోలను మార్పింగ్ చేసి అసహ్యంగా చిత్రీకరించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చినట్టు స్పీకర్ ప్రకటించారు. సభ్య సమాజం తలదించుకునేలా ఆ వీడియోలు మార్పింగ్ చేశారని, వీటి వెనుక ఎవరు ఉన్నారో గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని అధికార పార్టీ డిమాండ్ చేస్తోంది. ఈ డిమాండ్పై చర్యలు తీసుకున్నా పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై వేటు పడే అవకాశం ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. ఏదైనా జరిగి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల శాసనసభ సభ్యత్వం రద్దయితే వెంటనే ఎన్నికల కమిషన్ కి లెటర్ రాసి ఉప ఎన్నికలు పెట్టాల్సిందిగా కోరాలని ప్రభుత్వం భావిస్తోంది. అధికార పార్టీ గనుక ఉప ఎన్నికల్లో తమకే మైలేజ్ ఉంటుందని, తద్వారా కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్యాబలం పెంచుకోవచ్చని పార్టీ నాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఈ ప్లాన్ బి ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.